ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఇప్పుడు క్యాబేజ్, క్యాప్సికమ్, టమాటా, ఆలు, రైస్ రోల్స్ చేస్తున్నామండి. స్పెషల్ వంటకం అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమవుతుంది. ఈజీ టేబుల్ తినని వాళ్ళు, డైటింగ్ చేయాలన్న వాళ్ళు, రైస్ తినాలంటే ఇబ్బంది పడతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి స్పెషల్ రైస్ అండి. నాకు అందరు ఫ్యాన్స్ అయినారు కాబట్టి మీకోసమని నేను స్పెషల్ రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే చేసుకొని తిని నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా పెట్టేసినానా కదా. చూడండి, ఇది క్యాబేజ్ వచ్చండి. కొంచెం వాటరు బాయిల్ అయ్యేటప్పుడు వేసేయాలండి, ఎందుకంటే మనం ఇట్లా రోల్ చేసేటప్పుడు మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఇట్లా పచ్చిగా వేసినామంటే ఇది గట్టిగా ఉంటుంది కదండి క్యాబేజ్. అట్లా కాకుండా మనం మీకు చూపించేదానికి నేను ఆల్రెడీ 3 పీసెస్ పెట్టినానండి. ఒక్కసారి బాయిల్ అవుతుంది కదండి వాటరు, ఒక్క బాయిల్ అయ్యేటప్పుడు వేసేసి బంద్ చేసేయాలండి స్టవ్ అయితే. అప్పుడు మనకి ఇట్లా మెత్తగా అయిపోతుంది క్యాబేజ్. రోల్ చుట్టేదానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకనేసి ఇది వాటర్లో మీకోసం పక్కన పెట్టినానండి. ఇది ఫస్టే నేను అది మనకి ఓల్స్ గిన్నె ఉంటుంది కదండి, దాంట్లోనే తీసి పెట్టుకోవాలా. కేర్ఫుల్ అండి, వాటర్ అయితే ఉండకూడదు. ఇంకా క్యాప్సికమ్ వచ్చేసండి ఇట్లా క్లీన్ చేసుకోవాలండి, లోపలంతా గిన్నె మాదిరిగా క్లీన్ చేసుకోవాలా. నేను 2 తీసుకున్నానండి, 3 టమాటాలు తీసుకున్నానండి. టమాటా కూడా సేమ్ అంతేనండి. ఇవి మూతలు అయితే పరేయకూడదండి, మనము పైన మూత పెడదాము. 2 వచ్చేసి ఆలు తీసుకున్నానండి. మంచి రౌండ్గా ఉండే ఆలు అయితే తీసుకొని, నాకు ప్రస్తుతానికి 3 ఉన్నాయి కాబట్టి ఇంట్లో 2 చూడండి ఎట్టా బోన్ చేసినట్టు చేసిన దీనికి. ఇంకా దీనికి కావాల్సిందండి రైస్ అండి. నేను 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నా. ఫస్ట్ అర్ధగంట నానబెట్టుకోవాలండి. మనం రైస్కి ఎట్లా నానబెట్టుకుంటాం అట్లనే నానబెట్టుకొని ఈ స్టెప్ అంతా రెడీ అయినాక ఇది మనము గిన్నెలో వేసుకోవాలండి. అదే మనము అది గిన్నె ఉంటుంది కదా, ఓల్స్ గిన్నె, దాంట్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పెట్టుకోవాలండి. నానిన బియ్యము. ఇంకా దానికి కావాల్సిన మసాలాలండి, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేయాలండి. ఇప్పుడు మనం రైస్ చేసుకుంటాం కాబట్టి ఈజీ టేబుల్ రైస్ సేమ్ అట్నే ఉంటుందండి. కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, సాల్ట్, పసుపు అండి. ఇవి వచ్చేసి ఆనియన్స్ ఒక 3 పీసెస్ అండి, తెల్లగడ్డ అండి, గార్లిక్ అంతే అండి. దీంట్లో అల్లం అయితే వేయకూడదండి, చిన్నపిల్లలు తినాలంటే కొంచెం కష్టపడతారు కదా. ఇది బాగా కుక్ అయిపోతుందండి, మనం దీంట్లో స్టెప్ పెట్టి కుక్ చేస్తాం కాబట్టి. ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలండి ఇట్నే పచ్చిగానే, ఏమి తాలింపు గీలింపు ఏం లేదండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, అన్ని రైస్లో వేసేస్తానండి నేను. ఒక హ్యాండ్స్లో సెల్ పట్టుకొని చూడండి, ఈ మసాలాలన్నీ దీంట్లో వేసేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా కొంచెము మీరు ఉప్పు అన్నీ వేసినాక టేస్ట్ అయితే చూసుకోండి. నేను ఒక్క చెక్క వేస్తున్నాను, 2 అయితే వేయలేదండి, కట్ చేసి పెట్టిన ఓన్లీ అంతే అండి. ఇదే చూడండి, ఒక పీస్ వేసిన, అది పక్కన పెట్టేసిన. ఇంకా ఆయిల్ అండి, 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. మనం రైస్ మామూలుగా మనం వండుకునేటప్పుడు, మనం కలర్ రైస్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదండి, సేమ్ అంతే అండి. ఇది కూడా కొంచెము ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ మొత్తం అంతా మిక్స్ చేసేద్దామండి మనం. చూడండి, అంతా బాగా మిక్స్ చేసుకోనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో రైస్. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత హెమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. వెజిటేబుల్స్ అన్నీ, ఏ వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చండి, మనం కట్ చేసుకోవడంలో ఉంటుంది. బాగా నీట్గా కట్ చేసుకొని నిదానంగా 2 పీసెస్ 4 క్యాబేజ్ ఆకులతో తయారు చేసినా కూడా మీకు సింపుల్గా నేర్చుకోవచ్చండి వంటకం, ఈజీగా వచ్చేస్తుందండి మీకు. ఇంకా రైస్ అండి, చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా. కొంచెం టేస్ట్ అయితే చూసుకోండి మీరు. నాకైతే సరిపోయిందండి, నేను రెగ్యులర్గా వేస్తాను కాబట్టి. ఇంకా రోల్ చేసేది చూపిస్తాండి మీకు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. ఇంకా మనము చూడండి క్యాబేజ్ రోల్స్ అయితే రెడీ చేసేసుకుందామండి. చూడండి ఇట్లా పెట్టుకోవాలండి ఆకు. ఈ రైస్ ఉంది కదా, కొంచెం అండి ఒక్కొక్క స్పూన్ పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి నేను ఎంత ఈజీగా పోల్ చేస్తున్నానో. ఇది ఉంది కదండి, చూడండి ఇట్లా, చూడండి చూసారు కదా. చూడండి ఇట్లా పెట్టుకోవాలండి రోల్స్ అన్నీ.
ఇంకా నెక్స్ట్ ఇది ఉందో చూడండి ఫ్రెండ్స్, వెనకాల కొంచెం లావు ఉంటుంది కదా క్యాబేజ్, దాన్ని మీకు ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాం. మరి అన్నీ క్లియర్గా చూపించాలి కదండి మీకు, మళ్ళీ ఎట్లా నేను పెట్టినానని. ఇది లావుగా ఉన్నది కట్ చేయండి, ఇదైతే వేస్ట్ చేయకండి. నేను మళ్ళీ దీనికి చెప్తా ఇప్పుడు ప్రాసెస్. అంతే అండి, మీకు ఎదురుగుంటానే చూడండి, లైవ్లో చూపిస్తున్నా చూడండి. ఈజీగా క్యాబేజ్ రోల్ అండి, దీన్ని మెల్ఫోప్ అని కూడా అంటారండి. చూడండి మెల్ఫోప్ రెడీ అవుతుంది. క్యాబేజ్ రోల్స్ అండి, నిదానంగా చుట్టుకోండి, ఏం తొందర లేదు మీకు. చూడండి అన్ని రోల్స్ చేసుకొని పెట్టేసుకుంటే, ఎక్కడైనా చిరిగిపోయిన క్యాబేజ్ ఆకులు ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీకు కొత్తగా చేసుకునే వాళ్ళకైతే మళ్ళీ ఆ రైస్ అంతా పోతుందండి. ఫ్రెష్గానే పెద్ద క్యాబేజ్ అయితే తెచ్చుకోండి. చూడండి ఎంతో ఈజీగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఇట్లా చేసుకున్నారంటే బోర్ కొట్టదండి. రోజు తాలింపులు తిని చాలామంది వెజ్ తింటారు కదండి, వెజ్ తినే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కానీ, ఎవరన్నా మీ ఇంటికి ఫంక్షన్ జరిగేటప్పుడు కానీ, మీరు నాన్ వెజ్లు అయ్యి తినని వాళ్ళు ఏదన్నా మనము ఫంక్షన్లు అయ్యేటప్పుడు కానీ మీరు ఇలాంటి వెరైటీ చేసి పెట్టినారంటే అండి, ఇది ఒక్కరోజు ముందు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకొని మీరంతా స్టెప్స్ చేసేసుకొని ఒక డబరాలో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా కుక్ చేసుకోవచ్చండి. మనం గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక్కరోజే మీరు ఇదంతా ఈ స్టెప్స్ అంతా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, డబరాలో పెట్టేసుకొని. నేను ఇప్పుడు సో చేస్తా కదా వండేదానికి, ఉడికిచ్చేదానికి, అట్లా అంతా మీరు అంతా సో చేసుకొని ఒక గిన్నెలో బౌన్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఉడికించుకోవచ్చండి. ఏం లేదండి, టెన్షన్ లేకుండా. ఒక 2-3 ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వండుకోవాలనుకున్నప్పుడు చూడండి ఈ చుట్టినా కదండి. మీకు ఇంకా నెక్స్ట్ టమాటా ఆలు చూపిస్తా చూడండి. చూడండి ఇట్లా పెట్టుకొని మనము కొంచెము స్పూన్ తట్ట అనుకోండి వేలుతో. చూడండి ఇది మాత్రం పడేయద్దండి, ఊరికే అట్లా సపోర్ట్ కోసం అంతే. ఏదన్నా స్పూన్తో కానీ 2 పిన్ ఉంటుంది కదండి, మీకు అది కాకుంటే దాంతో పెట్టుకున్నా సరిపోతుంది. నాకు ఇంకా అలవాటు కాబట్టి నేను స్పూన్తోనే స్టెప్ చేసేస్తానండి. ఇది మూతండి, దీనికి ఊరికే కొంచెం సపోర్ట్ కోసం అంతే, ఏం లేదు. ఇంకా నెక్స్ట్ టమాటా అండి, లోపల గుజ్జు అంతా తీసేసి ఓన్లీ గిన్నె మాదిరి ఉంటుంది కదండి, రసం ఉండకూడదు. కొంచెం గట్టిగా ఉండే టమాటా తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఇవి ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పిల్లలు బర్త్డే అయ్యేటప్పుడు కానీ పెట్టినారంటే మీరు వాళ్ళు హ్యాపీగా ఏందో వెరైటీగా ఉందని తింటారండి. చూసేదానికి కూడా బాగుంటుంది. ఇట్లా చేతి పెట్టుకోండి, ఏం కాదు. చూడండి ఒక టమాటా ఇట్లా ఊరికే సపోర్ట్ కోసం అండి. చూడండి మూత ఎంత బాగా నేను రౌండ్ కట్ చేసినానో. ఇంకా నెక్స్ట్ ఇంకొక టమాటా పెట్టేద్దాము. చూడండి ఈజీగా ఎమ్మి మెల్ఫోప్ క్యాబేజ్ రైస్ రెడీ అండి. చూడండి అయిపోయిందా, 2 పెట్టినామండి మనము. ఇంకా నెక్స్ట్ క్యాప్సికన్ అండి. క్యాప్సికన్ ఇష్టంగా తినేవాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇట్లా స్టెప్ చేసుకొని రైస్ చేసుకొని తినని వాళ్ళు కూడా తింటారండి. ఇది బాయిల్ అయినాక చాలా ఆరోగ్యానికి, హెల్త్కి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా మనం మూత పెట్టేసినామండి. క్యాప్సికన్ లానే ఉంటుంది, లోపల రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంతో ఈజీగా ఎమ్మి వెజిటేబుల్ రైస్ రెడీ అండి. చూడండి అంతా మీకు లైవ్లోనే చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ 2 పెట్టుకున్నాం కదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాసెస్ చూపిస్తాండి ఎట్ట పెట్టుకోవాలని. గిన్నె అండి ఇది. గిన్నెలో 2 గ్లాస్ వాటర్ సిమ్లో కొంచెం ఐలో పెట్టుకున్నాక మళ్ళీ మీరు సిమ్లో పెట్టుకోవాలండి. ఇవి ఉన్నాయి కదండి పచ్చివి, కొన్ని ఆకులు ఉంటాయి కదా, మనము అంతా రెడీ చేసుకున్నాక మిగిలిపోయిన ఆకులు ఉంటాయి కదండి, ఆకులు చూడండి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా. మళ్ళీ మనం కొంచెము ఉడికిందో లేదో చూసుకున్నప్పుడు వేసుకోవచ్చండి. ఈ ఆకులన్నీ దీంట్లో పెట్టాలి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్,
అడుగు పట్టకుండా మనకి ఇప్పుడు వండేవి అడుగు పట్టుకుంటారు. ఒక ఆలు కూడా ఆలు కట్ చేసి ఉంటాయి చూడండి, ఒక ఆలు కట్ చేసుకొని ఇట్లా ఇవి సపోర్ట్ కోసం అండి, వాటర్లో సపోర్ట్ కోసం. రైస్ ఉడకాలి కదండి మరి మనకి, సపోర్ట్ కోసము చూడండి. గిన్నెలో ఒక వాటర్ నీళ్ళు పోసుకున్నా మళ్ళీ కావాలంటే మనం ఉడకకుంటే ఒకటి ఫోక్తో తీసి మళ్ళీ చిన్నగా సిమ్లో ఉడికించుకోవాలండి. ఇంకా చూడండి పెట్టేద్దాము. క్యాప్సికను ఇట్లా మూతలు ఇట్లా పైకి పెడదామండి. నెక్స్ట్ వచ్చేసి ఆలు మధ్యలో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఏదైనా కానీ ఆవిరికి ఉడికిపోతుందండి. చూడండి ఇట్లా పెట్టినామా. ఇంకా ఇక్కడ ఒక టమాటా, ఇక్కడ ఒక టమాటా చూడండి. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్ రైస్, ఈ పైనే పెట్టాలండి, ఎందుకంటే మనకి ఇవి కొంచెం ఫస్ట్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి తొందరగా కుక్ అయిపోతాయండి. చూడండి ఎంతో ఈజీగా ఎమ్మి ఎమ్మి క్యాప్సికన్ రైస్ రెడీ అండి. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెడదామండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించినాం కదా మనము, ఏ గ్లాస్ వాటర్ వేసినా, ఒక గ్లాస్ వాటర్ వేసినామండి. ఇంకా మూత పెడదామండి. ఇది మూత పెట్టి హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్న తర్వాత అది బాయిల్ అయ్యేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. దీనిపైన ఏదన్నా వెయిట్ పెడదాం మనము. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, క్యాబేజ్ రైస్ రోల్ రెడీ అయిపోయిందండి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా వేడివేడి పొగలు వస్తుందో. ఇంకా సోస్ వేసుకుందామండి. చూడండి ప్లేట్ రెడీగా పెట్టుకున్నాము. చూడండి ఎంతో ఎమ్మి క్యాబేజ్ క్యాప్సికన్ రోల్స్ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇంకా టమాటా క్యాప్సికన్ ఆలు తీద్దామండి. చూడండి ఇది బుటాటో అండి. చూడండి క్యాప్సికన్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా టమాటో ఎక్కువ కుక్ అయింది కదండి. రైస్ అంతా బయటకు వచ్చేసిందండి టమాటోకు, అయినా ఏం పర్వాలేదు, మనం ఎట్టైనా మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంతో ఎమ్మి క్యాబేజ్ రైస్ రెడీ అండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూడండి క్యాప్సికన్ రైస్ చూడండి. ఇంకా ఉల్లగడ్డ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఎంతో ఈజీగా చూడండి, టమాటా ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి. క్యాప్సికన్ క్యాబేజ్ రోల్ రైస్ రెడీ అండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.